హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నిరుద్యోగ అభ్యర్థులకి సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి 1230 పోస్టులతోటి ఒక మంచి నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి సంబంధించి వచ్చినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్ చూసే ముందు మీలో ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ లాంటి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి వారు అన్అకాడమీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే ఇమీడియట్గా తీసుకోండి. ఫర్దర్గా దీనికి ప్రైస్ అనేది హైక్ అవుతుంది. మీకు మెగా ఆఫర్ అనేది ఇస్తున్నారు. మీరు 12 మంత్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 3 మంత్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా పొందవచ్చు. సో ఇమీడియట్గా ఈ సబ్స్క్రిప్షన్ తీసుకోండి. ఇందులో మీరు జాయిన్ అవడం ద్వారా గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్కి సంబంధించినటువంటి రైటింగ్ సిరీస్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. అలాగే ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన ఫ్రీ మాక్ టెస్ట్ సిరీస్ని కూడా మీరు రాసుకోవచ్చు. ర్యాంక్స్ వచ్చినటువంటి వారికి సబ్స్క్రిప్షన్ అలాగే స్కాలర్షిప్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీకి సంబంధించిన డైలీ క్లాసెస్కి సంబంధించిన క్లాసెస్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా కంప్లీట్ సిలబస్ కవరేజ్ ఉంటుంది, ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి, పీడిఎఫ్ మెటీరియల్స్ ఇస్తారు, డౌట్ క్లియరింగ్ సెషన్ కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మెన్షన్ చేసినటువంటి మంత్స్ వైజ్గా మీరు ఈ యొక్క సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు BSK 10 అనేటువంటి ఈ కోడ్ని యూజ్ చేసినట్లయితే మీకు 10% డిస్కౌంట్ రావడం జరుగుతుంది. సో ఈ కోడ్ని యూజ్ చేసి జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ అనేది డైరెక్టర్ జనరల్ ఆఫ్ అస్సాం రైఫిల్స్ నుంచి రిలీజ్ కావడం జరిగింది. అస్సాం రైఫిల్స్ అంటే మనం అస్సాంలో పనిచేయాలని కాదు, స్టేట్ వైడ్ వేకెన్సీస్ కూడా మనకి ఈ యొక్క 1230 వేకెన్సీస్లో ఉన్నాయి. సో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది చూపించి తర్వాత కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను. ముందుగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 64 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎస్సీ క్యాండిడేట్స్కి 11, ఎస్టీ క్యాండిడేట్స్కి 5, ఓబీసీ క్యాండిడేట్స్కి 13, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 4, ఇంకా జనరల్ క్యాండిడేట్స్కి 31 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా 64 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో మనకి క్లర్క్, పర్సనల్ అసిస్టెంట్, ఎలక్ట్రికల్ ఫిట్టర్ సిగ్నల్, అలాగే లైన్మెన్, ఎలక్ట్రికల్ మెకానిక్ వెహికల్, అలాగే వెహికల్ మెకానిక్, అప్హోల్స్టర్, అలాగే ఎలక్ట్రీషియన్, ప్లంబర్, ఎక్స్రే అసిస్టెంట్, ఫిమేల్ సఫాయి, బార్బర్, కుక్, మేల్ సఫాయి అని చెప్పేసి ఇలా చాలా రకాల వేకెన్సీస్ ఉన్నాయి. ఈ పోస్టులకి సంబంధించి మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే తెలంగాణలో టోటల్గా 48 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో ఎస్సీ క్యాండిడేట్స్కి 5, ఇంకా ఎస్టీ క్యాండిడేట్స్కి 2 వేకెన్సీస్, ఓబీసీస్కి 15, ఈడబ్ల్యూఎస్కి 2, అలాగే ఓసీ క్యాండిడేట్స్కి 24 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా 48 వేకెన్సీస్ ఉన్నాయి. మిగిలినటువంటి రాష్ట్రాల్లో కూడా కలుపుకొని మనకి మొత్తంగా 1230 వేకెన్సీస్ తోటి అస్సాం రైఫిల్స్ నుంచి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. ఇందులో మనకి క్లర్క్ నుంచి కుక్ వరకు చాలా రకాల వేకెన్సీస్, 10th, ఇంటర్మీడియట్, డిప్లొమా, ఐటీఐ క్వాలిఫికేషన్ మీద వేకెన్సీస్ అయితే మనకి రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ కావడం జరిగింది. సో ఈ రోజు నుంచి దీనికి సంబంధించి మీరు అక్టోబర్ 25వ తేదీలోపు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలని చెప్పేసి ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ పోస్టులన్నీ కూడా గ్రూప్ బి అండ్ గ్రూప్ సికి సంబంధించినటువంటి పోస్టులని మెన్షన్ చేశారు. దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క ట్రేడ్స్మెన్ రిక్రూట్మెంట్కి సంబంధించిన ర్యాలీ అనేది December 1 నుంచి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. టోటల్గా 1230 వేకెన్సీస్ అని చెప్పేసి ఫస్ట్ పాసేజ్లో మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఈ పోస్టులకి సంబంధించిన అప్లికేషన్ ఫీ కనుక చూసుకున్నట్లయితే ఫీ స్ట్రక్చర్ వచ్చేసి గ్రూప్ బి పోస్టులకి సంబంధించి 200 రూపీస్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. గ్రూప్ సి పోస్టులకు వచ్చేసి 100 రూపీస్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుందని మెన్షన్ చేశారు. ఇక్కడ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి, ఫిమేల్ క్యాండిడేట్స్కి, ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీ లేదని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఫీ పే చేయాల్సినటువంటి ఓసీ, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే, అది కూడా మేల్ క్యాండిడేట్స్, ఫీ అనేది పే చేయాల్సి ఉంటుందని ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ పోస్టులకి సంబంధించినటువంటి ఫర్దర్ డీటెయిల్స్ చూసుకుంటే ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 నుంచి 23 సంవత్సరాల వయసు అయితే కలిగి ఉండాలి. కట్ ఆఫ్ డేట్ వచ్చేసి ఆగస్టు 1వ తేదీ నాటికి ఈ పర్టికులర్ ఏజ్ లిమిట్ అయితే ఉండాలని మెన్షన్ చేశారు. 1998 నుంచి 2003 మధ్యన పుట్టినటువంటి వారు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అంటే వీరు 28 years వరకు ఏజ్ ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అంటే వీరికి 26 years ఉన్నటువంటి వారు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చని ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎక్స్ సర్వీస్మెన్కి 6 years ఇచ్చారు ఓబీసీ క్యాండిడేట్స్కి. అదే ఎక్స్ సర్వీస్మెన్ యూఆర్ క్యాండిడేట్స్ అయితే 3 years ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ అయితే 8 years వీరికి దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగిందని మెన్షన్ చేశారు. 10% ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి ఎక్స్ సర్వీస్మెన్కి సంబంధించి కేటాయించడం జరిగిందని చెప్పేసి కూడా ఇక్కడైతే మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్కి సంబంధించి కొన్ని పోస్టులకి సంబంధించి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది. అవేంటనేది చూసుకున్నట్లయితే హవిల్దార్, ఎక్స్రే అసిస్టెంట్, రైఫిల్మెన్కి సంబంధించిన పోస్టులు, అలాగే రైఫిల్మెన్లో లైన్మెన్ ఫీల్డ్కి సంబంధించినటువంటి పోస్టులు, ఇంకా ఇతర పోస్టులకి సంబంధించి ఇక్కడ
ఫిజికల్ స్టాండర్డ్ టెస్టులు ఉంటాయని మెన్షన్ చేశారు. వీటికి సంబంధించి హైట్ వచ్చేసి 170 సెంటీమీటర్స్ ఉండాలని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా నార్మల్ వచ్చేసి దీనికి సంబంధించి చెస్ట్ విషయానికి వస్తే 80 సెంటీమీటర్స్, ఎక్స్పాండెడ్ అయితే 85 సెంటీమీటర్స్ అని మెన్షన్ చేశారు. ఇంకా దీనికి సంబంధించినటువంటి ఎస్టీ క్యాండిడేట్స్కి హైట్ విషయంలో రిలాక్సేషన్ ఇచ్చారు. 162.5 సెంటీమీటర్స్ ఉంటే దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అని మెన్షన్ చేశారు. ఇంకా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కొన్ని పోస్టులకి సంబంధించి కూడా ఇక్కడ హైట్ ఎంత ఉండాలనేది కూడా ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఫస్ట్ మీకు రిటన్ ఎగ్జామినేషన్తో పాటు మీకు ఇక్కడ దీనికి సంబంధించిన ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులు, ఫిజికల్ స్టాండర్డ్ టెస్టులు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. రిటన్ టెస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ 100 మార్క్స్ ఉంటుంది. ఇందులో జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 35% ఆఫ్ మార్క్స్ రావాలి, ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్కి 33% ఆఫ్ మార్క్స్ రావాలని మెన్షన్ చేశారు. అది కూడా టోటల్ 100 మార్క్స్కి సంబంధించి. తర్వాత ట్రేడ్ టెస్ట్ లేదా స్కిల్ టెస్ట్ అనేది కొన్ని పర్టికులర్ పోస్టులకి సంబంధించి పెడతారు. తర్వాత డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ కూడా మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా మెరిట్ లిస్ట్ అనేది ఫైనల్గా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా పే స్కేలు వీటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడైతే క్లియర్గా ఇచ్చారు. ఇంకా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే క్లర్క్ పోస్టులకి సంబంధించి బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. దీనికి సంబంధించి ఇంటర్మీడియట్ లేదా 10+2 క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అని క్లియర్గా మెన్షన్ చేశారు. స్కిల్ టెస్ట్కి సంబంధించి చూసుకున్నట్లయితే కంప్యూటర్ మీద దీనికి సంబంధించి స్కిల్ టెస్ట్ పెడతారు. ఇంగ్లీష్లో 35 వర్డ్స్ పర్ మినిట్ మీరు టైప్ చేయగలిగితే ఈ పోస్టులకు అప్లై చేసుకోండి. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 25 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ అయితే ఈ క్లర్క్ పోస్టులకి ఇవ్వడం జరిగింది. ఇంకా ట్రేడ్ పర్సనల్ అసిస్టెంట్కి సంబంధించి బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఇనీషియల్ ర్యాంక్ వచ్చేసి వారెంట్ ఆఫీసర్ అని మెన్షన్ చేశారు. క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే ఇంటర్మీడియట్ లేదా 10+2 క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవచ్చని మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి స్కిల్ టెస్ట్ కంప్యూటర్ మీద, అలాగే డిక్టేషన్కి సంబంధించినటువంటి టెస్ట్ కూడా పెడతారు. ఇంకా ట్రేడ్ టెస్ట్ ఎలక్ట్రికల్ ఫిట్టర్ సిగ్నల్కి సంబంధించినటువంటి పోస్టులకి మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకా కొన్ని పోస్టులకి సంబంధించి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకునేటువంటి పోస్టులు ఉన్నాయి. అవి ఎలక్ట్రీషియన్ మెకానిక్కి సంబంధించిన వెహికల్ పోస్టులు, అలాగే ఇంజనీర్ మెకానిక్కి సంబంధించినటువంటి పోస్టులు, లైన్మెన్ ఫీల్డ్కి సంబంధించినటువంటి పోస్టులు, అలాగే మనకి ఇక్కడ ఎలక్ట్రికల్ ఫిట్టర్ సిగ్నల్కి సంబంధించిన పోస్టులు ఉన్నాయి. వీటితో పాటు మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇన్స్ట్రుమెంట్ రిపేర్కి సంబంధించి మెకానిక్ పోస్టులు, వెహికల్ మెకానిక్కి సంబంధించిన పోస్టులు, ఇంకా అప్హోల్స్టర్కి సంబంధించిన పోస్టులు, ఎలక్ట్రీషియన్, ప్లంబర్, అలాగే సర్వేయర్కి సంబంధించిన పోస్టులు, ఫార్మసిస్ట్కి సంబంధించినటువంటి పోస్టుల వరకు ఇక్కడ మనకి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాలి. ఫార్మసిస్ట్కి సంబంధించి బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చని ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత ఎక్స్రే అసిస్టెంట్ కూడా మేల్ క్యాండిడేట్స్ అప్లై చేయాలి. తర్వాత వెటర్నరీ ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించి కూడా మేల్ క్యాండిడేట్స్ అప్లై చేయాలి. ఫిమేల్ సాఫాయికి సంబంధించి ఫిమేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేయాలి. బార్బర్కి సంబంధించి కూడా ఇక్కడ మనకి ఇక్కడ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. కుక్కు, మసాల్చి, మేల్ సాఫాయికి సంబంధించి ఈ పోస్టులన్నిటికీ కూడా మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో కొన్ని పోస్టులకి ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా పెట్టవచ్చు. మ్యాక్సిమం పోస్టులకి మేల్ క్యాండిడేట్స్కి ఇక్కడ ఎలిజిబిలిటీ ఉంది. సో దీనికి సంబంధించి 10th క్లాస్, ఇంటర్మీడియట్, అలాగే 10+2 ఈ మూడిట్లో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీరు ఏదో ఒక పోస్ట్కి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో 64 పోస్టులు ఉన్నాయి, అరుణాచల్ ప్రదేశ్లో 41 పోస్టులు ఉన్నాయి, ఇంకా అస్సాంలో మనకి 47 పోస్టులు ఉన్నాయి, బీహార్లో 91 పోస్టులు ఉన్నాయి. ఇలాగ స్టేట్ వైడ్ మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. తెలంగాణలో 48 పోస్టులు ఉన్నాయి. ఇంకా ఇతర రాష్ట్రాల్లో కూడా మనకి ఇక్కడ పోస్టులుగా అన్ని కలుపుకొని 1230 పోస్టులతోటి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. సో దీనికి సంబంధించి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్ వరకు మనకి టైం అయితే ఇచ్చారు. సో దీనికి సంబంధించి అఫీషియల్ సైట్లో అప్లికేషన్ ఏ విధంగా పెట్టాలనేది నేను మీకు చెప్తాను, ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, మీరు ఈ సైట్లోనే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. మనకి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ కావడం జరిగింది. సో అప్లై ప్రాసెస్కి సంబంధించిన వీడియో కావాలనుకునేటువంటి వారు వీడియోని లైక్ చేసి కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఎక్కువ మంది రెస్పాండ్ అయినట్లయితే నేను మీకు సపరేట్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. చాలా మంచి నోటిఫికేషన్ ఇది. సో దీనికి ఖచ్చితంగా ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఈ యొక్క వెబ్సైట్ లింక్ను కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు సమయం ఉంది కానీ సో మీరు ఎంత త్వరగా అప్లై చేసుకుంటే అంత మంచిది. చాలామంది పోటీ పడతారు ఈ పోస్టులకి. కాబట్టి ఈ పోస్టులకి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్పాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.